ఇంటర్నేషనల్ రెసిషన్ అనేటువంటిది అయితే చాలా సీరియస్గా ఉంది అన్నటువంటిది అయితే తెలుస్తోంది. మనం చూసిండే చాలామంది అయితే లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి అన్ని కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అంటే మనం ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకే 27,000 మంది టెక్కీలపై వేటు పడింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మందిని తొలగించాయి. జూన్ నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా. ఓన్లీ ఆగస్టులోనే దాదాపు 27,000 మందిని కూడా తీసేసినాయంట. జూలైలో అయితే 9,000 మందిని కూడా తీసేసిందంట. ఇక సుమారు 15,000 మంది ఉద్యోగులకు తొలగింపుకు ప్రణాళికలు రూపొందించామని టెక్ దిగ్గజం ఇంటెల్ కంపెనీ ఆగస్టు 1న ప్రకటించింది. ఈ ఏడాది రెండో విడత కోతల్లో భాగంగా సుమారు 5,900 మందిని తీసేస్తున్నామని సిస్కో సిస్టమ్ తెలిపింది. జర్మనీ చిప్ మేకర్ సంస్థ ఇన్ఫినియన్ 1,400 సిబ్బందిని, ఐబిఎం 1000 మందిని, కెనడియన్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ స్కిప్ ది డిసెసెస్ అనేటువంటిది 800 మందిని తొలగించిందంట. ఆల్మోస్ట్ ఎందుకంటే ఇంటర్నేషనల్గా పరిస్థితులు అయితే బాలేవు, రెసిషన్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగంలో కోతలు అయితే విధిస్తున్నాయంట. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఆటోమేషన్ అని, రోబోటిక్స్ ఆటోమేషన్ అని చెప్పేసి చాలా ర్యాపిడ్గా అయితే టెక్నాలజీ ఇంకా గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ అనేటి ఉండదు, అది తగ్గాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఖర్చులు తగ్గించుకునే భాగంగా దాదాపు ఈ ఆగస్టు నెలలో 27,000 మందిని కూడా తొలగించినాయంట అన్ని కంపెనీలు. అంటే ఈ 8 నెలల్లో చూసుకున్నట్టయితే ఆగస్టులోనే అత్యధికంగా కూడా కంపెనీలు అయితే ఎంప్లాయీస్ని అయితే తీసేసినాయంట. పరిస్థితులు ఇంకా రానున్న పరిస్థితులు ఎట్లుంటావో తెలియదు. ఎందుకంటే అమెరికాలో ఆల్రెడీ రెసిషన్ స్టార్ట్ అయింది అనేటువంటిది, మిగిలిన పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ రెసిషన్ అయితే నడుస్తుంది అన్నటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ ఇమిగ్రేషన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము అక్కడున్న వాళ్ళకే ఇక ఎంప్లాయబిలిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఇక ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకు ఇంకా వాళ్ళు ఇక్కడ స్థానికుల ఉద్యోగాలకి ఎసరు పెడుతున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఇక ఇంటర్నేషనల్గా చాలా వెస్ట్రన్ కంట్రీస్ కూడా వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళ మీద అయితే కోతలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రెసిషన్ ఇది కంటిన్యూ అయితే మాత్రం ఇంకా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. చూడాలి మరి ఇట్లా ప్రతి నెల 20,000 25,000 జాబులు పోతున్నాయంటే మాత్రం ఇక ఇండస్ట్రీస్ అన్ని కూడా కొలాప్స్ కావడానికి పెద్ద టైం అయితే పట్టకపోవచ్చు జాబ్స్ కూడా.